బట్టల్లో మేకుంటే ఎట్లాగా వెళ్తుంది పెద్ద మేకు, రక్తం చీము, రక్తం కారి కాళ్ళు కుళ్ళిపోయి ఈడ్చుకొని చచ్చిపోతుంది. అసలు ఏమైందో ఎవ్వరికి తెలియదు. ఇంట్లో పనిచేసేవాడిని కనుక నాకు ఒక్కడికి తెలుసు ఈ దురాగతాలు. చేసిన పాపం ఎక్కడికి వెళ్తుంది పాస్టర్? అందుకే వాడి కొడుకులు ఇట్లా పుట్టారు, కోతుల్లాగా, దున్నపోతుల్లాగా, గేదెల్లాగా కాళ్ళు కిట్లు చీరున్నాయి. జాగ్రత్త, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. నీవు నీ కోడలికి ఏ కొలత కొలుస్తావో నీ కూతురికి ఆ కొలత కొలుస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అమాయకులను, తెలివిలేని వాళ్ళను, చాతిగాళ్ళు వాళ్ళను వివక్ష కనుక చూపితే, అంటే అత్త కోడల సంగతి కాదు, మన దైనందిన జీవితంలో ఏ విషయమైనా సరే